శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రావినూతన భక్తిని ఛానల్ని ప్రోత్సహించండి అని చెప్పి మరి ఒకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ వేడుకుంటున్నాము. వారఫలాలు, ఇక మిగతా గ్రహస్థితుల యొక్క మార్పులు ఉన్నప్పుడు చెప్పేటటువంటి స్పెషల్ ఎపిసోడ్స్, అలాగే ఛానల్లో డివోషనల్కి సంబంధించినవి, ఇతరత్ర వీడియోలన్నీ వేస్తూ ఉంటాం. మేము ప్రజలందరూ ఆదరిస్తున్నారు, కానీ చూసిన ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కొంతమంది మాత్రమే చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ అభివృద్ధికి మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ఈ వారపు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో గురువు గారి యొక్క వక్రించిన స్థితి, అలాగే కుజుని యొక్క వక్రత మిథున రాశిలో ఉంది. కేతువు గారి సంచారము కన్య రాశిలో ఉంది. చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నది. ఇక రవి బుధుల యొక్క స్థితి మకర రాశిలో ఉంది. శని శుక్రులు ఇద్దరు కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉండగా, వారాంతానికి 1 ఫిబ్రవరి వచ్చే నాటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి కుంభరాశిలో ఉన్నారు. వారు వృశ్చిక రాశి నుంచి కుంభరాశికి వచ్చున్నారు. ఇక శుక్రాచార్యుల వారు కుంభరాశి నుంచి మీన రాశికి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది తీసుకున్నట్టయితే, శుక్ర రాహుల యొక్క కలయిక అంత మంచిది కాదు. ఇది భార్యాభర్తల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, ప్రేమికుల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, వివాహ జీవితంలో ఆటంకాలను ఇస్తుంది. అలాగే కళాత్మకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా అన్యోన్యత ఎక్కడుందో అక్కడ దెబ్బతినే విధంగా, ఆప్యాయతలు, ఆదరణలు, ప్రేమలు, అభిమానాలు ఎక్కడున్నాయో అక్కడ అవి కొంచెం దెబ్బతినే విధంగా ఈ శుక్రాచార్యుల వారిని రాహు గారు చెడగొడతారు. కాబట్టి శుక్రగ్రహ స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక శని శుక్రుల కలయిక కూడా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. రవి బుధుల యొక్క కలయిక ఎక్కడైనా కూడా బాగానే ఉంటుంది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉంటారు. భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి ఈ 2 గ్రహాలు తరచుగా ఒకే రాశిలో కలుసుకోవడం కానీ, లేదా 10 డిగ్రీల వ్యవధానంతో పక్కపక్క రాశుల్లో ఉండడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత, వీరి పైన గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా లాంగ్వేజెస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక నీచ చంద్రుని యొక్క స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా అనుకూలమైనటువంటి దృష్టే పడుతుంది. ఆయన నీచతో సంబంధం లేని విధంగా ఇక్కడ చంద్రుని యొక్క బలాన్ని పెంచుతున్నారు. అంటే మనస్సుకారకుడు చంద్రుడు కాబట్టి ఆ మనోబలం దెబ్బతినకుండా కాస్త శుభకరమైన పరిణామాలని ఇస్తూ ఉంటారు. అలాగే కేతువు గారి మీద పంచమ దృష్టి విశేషం చేత ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచడము, ప్రజలలో ఎక్కువ దైవభక్తి ఉండేటట్టుగా చేయడము చేస్తారు. గురువు గారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటూ ఉండగా, శని గారి యొక్క దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచుతుంది. ఇది తగ్గించుకోవడం కోసం యోగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని చంద్రుల కలయిక కానీ వీటి గురించి చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికే శని చంద్రుల యొక్క కలయికని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సర్పదోషానికి కూడా చెప్తాము. అయితే ఈ గోచారంలో సర్పదోషాలు ఏర్పడి ఉన్నప్పుడు, జన్మజాతకంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నట్లయితే కుజ రాహు స్తోత్రాలు, శని చంద్ర స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కనిపిస్తూ ఉంది. 26 జనవరి నుంచి ప్రారంభమయ్యేటటువంటి వారంలో. అయితే 5 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు, అత్యున్నతమైనటువంటి స్థితి అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక్కడ ద్వితీయ స్థానంలో శుక్రాచార్యులు, తృతీయ స్థానంలో రాహువు,
పంచమ స్థానంలో గురువుగారు, షష్ఠ స్థానంలో కుజుడు, అలాగే లాభస్థానంలో చంద్రుడు. ఎప్పుడైతే 5 గ్రహాల అనుకూలత ఉంటుందో వీళ్ళ పంట పండినట్టే లెక్క. చాలా అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. రాశిలోనే బుధాదిత్య యోగం జరిగింది. దాని మీద గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ పితృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే వ్యాపార రీత్యా బాగుంటుంది, దైవభక్తి రీత్యా బాగుంటుంది, పుత్ర సంతానం ముఖ్యంగా సంతాన రీత్యా బాగుంటుంది. అందులోనూ పుత్ర సంతాన రీత్యా ఇంకా కొంత మనశ్శాంతి కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా మంత్రోపాసన చేసినట్లయితే మంత్రం సిద్ధిస్తుంది. తృతీయ స్థానంలో రాహు గారి యొక్క శక్తి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం పెరుగుతోంది, ధన ఆదాయం పెరుగుతోంది, సమిష్టి కృషి పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే బుక్కీష్ నాలెడ్జ్ పెరుగుతోంది. విద్యార్థులకి అనేక రకాలుగా ఉన్నతి కలుగుతూ ఉంది. ఈ ఉన్నతి ఇలాగే కొనసాగుతోంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వెంట నడుస్తూ ఉండగా ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కుదురుతాయి, త్వరగా కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులకి మీరు లోనవుతూ ఉన్నప్పటికీ మీరు ప్రయత్నం చేయండి, మీ కృషి ఫలిస్తుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ప్రేమ వ్యవహారాల విషయంలో ఇప్పుడు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. ఇక ఊహించని విధంగా లాభాలు అందుకుంటున్నారు. ధనము ఆదాయ విషయంలో అసలు లోటే లేదు, కీర్తి ప్రతిష్టల విషయంలో లోటు లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మానసికమైన సంకల్పం సిద్ధిస్తోంది. ధైర్యం బాగుంది, ఉత్సాహం బాగుంది. ఇక రాజకీయ పరంగా బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ బాగుందని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏ పని చేస్తున్నా దైవాన్ని స్మరించి చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా వేరే ఏమన్నా మంచి ఫలితాలు వస్తున్నాయా అంటే, ద్వితీయంలోకి చంద్రుడు, తృతీయంలోకి శుక్రుడు వచ్చారు. అంతగా బాగుండడం లేదు అని చెప్పచ్చు. కానీ వివాహ బంధం విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. అది తగ్గకుండా ఉండాలి అంటే ఒకళ్ళైనా తగ్గి ఓర్పు కలిగి ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబాలు కల్లోలం కాకుండా చూసుకోండి, అల్లరి చిల్లరి కాకుండా చూసుకోండి. సమాజంలో మీకు చక్కటి పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇంకా ఇంకా మంచి పేరు తెచ్చుకుంటారు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. గురువు గారి యొక్క బలము పూర్ణంగా ఉంది. నవమ దృష్టి అంటే అది మాటలైన దృష్టి కాదు, కోణ దృష్టి. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ప్రయత్నాలు మొదలు పెట్టండి, విజయావకాశాలు భగవంతుడు ఇస్తాడు అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శనిగారికి తైలాభిషేకం చేయడం ద్వారా మరింతగా అభివృద్ధి కనిపిస్తోంది. శుభం.